నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 3 రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది. ఈ 3 రౌండ్లలో మొదటి దశ, రెండవ దశ, మూడో రౌండ్ల కూడా తీన్మార్ మల్లన్ననే ఆధిక్యతలో ఉన్నారు. మనము ఇప్పటి వరకు 3 రౌండ్లు పూర్తయ్యాయి, ఇంకా కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే ఇంకా లెక్కిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ ఆలియాస్ తీన్మార్ మల్లన్నకు ఇప్పటి వరకు 1,06,304 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 87,356 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 27,493 ఓట్లు వచ్చాయి. మూడవ రౌండ్లకు వచ్చేసరికి మన తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. మనం రౌండ్ల వారీగా పరిశీలించినట్లయితే మొదటి రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు వచ్చినాయి. రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు వచ్చాయి. ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. మళ్ళా తర్వాత రెండో రౌండ్లో కూడా తీన్మార్ మల్లన్నకి 34,575 ఓట్లు వచ్చాయి. రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు వచ్చాయి. ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. అశోక్కు 11,018 ఓట్లు వచ్చాయి. తాజాగా మనం పరిశీలించినట్లయితే ప్రతి రౌండ్కి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓట్లు అనేది అధికంగా రావడం జరుగుతుంది. మొదటి రౌండ్లో పరిశీలించినట్లయితే 7,670 వచ్చినాయి. రెండో రౌండ్లో 14,672, మూడో రౌండ్లో 18,878 ఓట్లు వచ్చినాయి. ఇప్పటితో 3 రౌండ్లు పూర్తి అయ్యాయి. ఈ లెక్క ప్రకారము మరి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుస్తాడా లేదా రెండో ప్రాధాన్యత కూడా లెక్కించవలసి వస్తుందా అనేది వేచి చూడాల్సిందే.